బైబిల్ మిషన్ విషెస్ యు మరణాతా. ఎన్ని వాక్యం చెప్పుకున్నాం, అదే వాక్యం ఒకసారి మళ్ళా చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 26వ వచనాలు చదువుకుందాం. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. నీ ఉచితమైన కృప చేత దేవా ఇంతవరకు జరిగించిన కార్యక్రమం కొరకై వందించుచున్నాము. ఇప్పుడు నీ వాక్యమును ధ్యానింపగోరుచు ఉండగా రాత్రి షేమును గూర్చిన సంగతులు ప్రభువా కొన్నిటిని వినుటకు సహాయము చేసినందుకై వందిస్తున్నాం. నాయన అనేకమైన సంగతులు ఉన్నవి, కానీ సమయాన్ని బట్టి నాయన తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు మేము నేర్చుకొనడానికి నాయన మా సొంత జ్ఞానము చాలదు, మా సొంత ఆలోచన చాలదు. కాబట్టి మీ ఆత్మ నింపుదల మాకు అనుగ్రహించి మాతో మాట్లాడుమని బెత్లెహేం బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దైవ సాన్నిధ్యమునకు కూడి వచ్చిన దేవుని పిల్లారా, దేవనామమున కృపయో సమాధానం మీకెల్లరకు కలుగునుగాక, ఆమేన్. క్రీస్తు నేడు పుట్టెను. బైబిల్ మిషన్ విషెస్ యు, బేతేల్ ప్రార్థనా మహిమ మందిరం విషెస్ యు, మరణాతా. ఇంకెవరైనా భోజనం చేయవలసిన వారు ఉన్నారమ్మా? మరి ఉంటే చేసిరండి. ఇక్కడే కాబట్టి వింటూ చెయ్యండి, వింటూ తింటూ ఆ తర్వాత ఇక్కడికి రండి. సరే, నిన్నటి దినమందు మనము షేము గారిని గురించి విన్నాం. ఎందుకంటే లోకరక్షకునిగా ఈ లోకమునకు వచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చిన వాగ్దానము అందుకున్న వారిలో రెండవ వ్యక్తి ఎవరు చెప్పండి? షేము గారు. షేము దేవ వందనంబు చెప్పబడియెను, షేము దేవ వందనంబు చెప్పబడియెను. భూమి స్తుతుల నందుకొనిడి పూజనీయుడు, భూమి పైన నరుడుగాను బుట్టవచ్చెను. భూమి క్రిస్మస్ భోగముందెను, భూమి క్రిస్మస్ భోగముందెను. షేము అంటే అర్థం మర్చిపోయారా? పేరు, ఇంకా ప్రసిద్ధి నొందిన, ఇంకా ప్రఖ్యాతి నొందిన, ఇంకా మర్చిపోయారు. మళ్ళీ నేనే చెప్పవలసి వస్తుంది. ఒకటి చెప్తున్నారు, చెప్పండి అమ్మా. ప్రఖ్యాతి నొందిన, ప్రసిద్ధి నొందిన, పేరొందిన, పేరొందిన, ఇన్ని అర్థాలు కలిగినటువంటి పేరు. ఆయన పేరును గూర్చి, ఆయన పేరుకున్న ప్రత్యేకతను గూర్చి కొన్ని విషయాలు మనం రాత్రి విన్నాం. మొదటి అంశముగా నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మోషే గారికి నిర్గమకాండ 3వ అధ్యాయంలో పరిచయం చేసుకున్నారు దేవుడు. అయితే చాలా వరకు ఆ కాలములో యెహోవా ఎవరు అనంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మరి ఆ పేరు మీదే అనేకులకు పరిచయం అవుతూ వచ్చేవారు ఆయన. అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పేరట బయలుపడే ముందే షేము పేరట దేవుడు బయలుపడడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే షేము దేవుడు అనే మాట మనము ఈ వచనంలో చదువుకున్నాం. ఎవరి దేవుడు? షేము దేవుడు. దేవుని పిల్లలారా, మరి మార్చివారం మరి నేను చదువుకుంటున్న రోజుల్లో, నేను విశ్వాసిగా ఉన్న రోజుల్లో రెబుకమ్మ గారని ఒక ఆమె వచ్చేవారు. ఆమె మరి వచ్చి చాలా మంచి భక్తిపరురాలు, ప్రార్థనా పరురాలు, చక్కని విషయాలు దేవుని వాక్యం నుండి చెప్పేవారు.
మరి ఆ రోజుల్లో బోర్డులు ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి ఇలాగున అన్నమ్మ గారి ఇంటి దగ్గర గాజులు ఉండేవి. ఆ గాజుల మీదే శుద్ధతో అలా బొమ్మలేసి చూపించి ఆవిడ వాక్యం చెప్పేవారు. ఓ రోజున మంచి సాక్ష్యం చెప్పారు ఆమె. ఏంటంటే వారి ఊళ్ళో చాలా కాలం నుండి వర్షం పడతలేదట. ఆ రోజుల్లో అక్కడ మరి ఆ ప్రాంతంలో వర్షాలు పడతలేదు. దానివల్ల మరి పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చేసిందన్నమాట. ఆ పరిస్థితుల్లో చాలామంది రైతులు ఏం చేయాలో అర్థం కాక వారు వేదన పడుతున్నారు. అయితే రెబెక్కమ్మ గారు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగేవి. అయితే ఒక మామగారు, ఒక ముసలావిడ, ఆవిడకి చిన్న పంట చేను ఉందట. ఆ పంట చేను మరి పండితేనే ఆమె జీవనాధారం. ఈ రోజుల్లో ఫంక్షన్లు లేవు కదా, మరి మంచం మీద కూర్చుంటే పెన్షన్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. కానీ కష్టపడి చేయడానికి ఉండలేదు ఏదిని. సరే, దేవుని పిల్లారా, మరి ఆ పొలం పండితేనే తప్ప ఇంకా ఆధారం లేదట ఆ మామగారికి. పాపం ఆవిడ అప్పుడప్పుడు వెళ్ళి ఆ పొలం దగ్గరికి వెళ్ళి చూసుకుని బాధపడుతూ వచ్చేసేదట. ఓ రోజున ఆ పంట చేను ఎండిపోవడం చూసి ఆ గట్టు మీద నిలబడి ఏం చేయాలో అర్థం కాక, కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి, ఈ ఏడాది నేను ఎలా బ్రతకాలి, ఈ కరువుతో నేను చచ్చిపోతాను అని బాధపడుతూ ఏడుస్తూ హఠాత్తుగా ఒక సంఘటన గుర్తొచ్చిందట. ఏంటంటే రెబెక్కమ్మ గారు గుర్తొచ్చారట. గుర్తొచ్చి వెంటనే అక్కడే మరి సాధారణంగా మన వాళ్ళకి ముసుగులు వేసుకోవడం మర్చిపోతాం. కానీ క్రొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి, అన్యులు, వాళ్ళ ప్రార్థన అనేసరికి ఖచ్చితంగా వాళ్ళు ఏమేస్తారు, ముసుగు వేస్తారు, సిగ్గుపడరు అసలు. అయితే ఆ మామగారు వెంటనే ఏం చేసిందంటేనట, ఆ గట్టు మీద అలా మోకాళ్ళు వేసేసి ఇలా ముసుగేసుకుని మరి ఏడుస్తూ అంటుందట, రెబెక్కమ్మ గారు దేవుడా, యేసు ప్రభు అనడం చేతకాక ఏమంటుంది చెప్పండి, రెబెక్కమ్మ గారు దేవుడా అని ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఏడుస్తూ, రెబెక్కమ్మ గారు దేవుడా, ఈ పంట పండకపోతే నేను బ్రతకనయ్యా, ఈ పంట లేకపోతే ఈ సంవత్సరం నేను కరువుతో చచ్చిపోతానయ్యా, నాకెవరూ లేరయ్యా, ఏమీ లేదయ్యా, ఇదే ఆధారమయ్యా, నువ్వు కనికరింతే తప్ప, నా పంట బాగుపడితే తప్ప నేను బ్రతకలేనయ్యా అంటూనట, రెబెక్కమ్మ గారు దేవుడా, రెబెక్కమ్మ గారు దేవుడా అంటానే ఏడుస్తూ. వారికి ఒక అలవాటు ఉంటుంది కదా, అన్యులైన వారికి, అంటే క్రైస్తవేతరులైన వారికి ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే మొక్కుబళ్ళు చేసుకోవడం. అయితే ఆవిడ ఏమని మొక్కుబళ్ళు చేసుకుందంటేనట, మరి ఒక అరటిపళ్ళు అస్తం, ఒక కొబ్బరికాయ పట్టుకుని రెబెక్కమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాను బాబు, ఇక్కడ వర్షం కురిపించు బాబు అని ఏడుతుందట. కాసేపటికి ఆవిడ ఏడవగా 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 వర్షం పడటం మొదలైంది. వర్షం పడుతుంటే ఇంకా ఆవిడకి ఆనందం అన్నమాట. ఇంకా వర్షాన్ని చూసి ఇంతకాలం నుంచి లేని వర్షం ఇప్పుడు కురుస్తుందని చెప్పి ఆమె ఆశ్చర్యపడుతూ ఆనందంగా రెబెక్కమ్మ గారి దేవుడిని కొనియాడేస్తుంది ఆవిడ. ఇంతలో ప్రక్క చేను గల రైతు వచ్చాడట. తీరా ఆయన వచ్చి చూసేసరికి సంఘటన ఏంటంటే, ఈవిడి పంట చేను ఎక్కడైతే ఉందో ఆ గట్టు చుట్టూ లోపలే కురుతుందట ఈ వర్షం. మరి బయట ఒక్క చినుకు కూడా పడడం లేదు. ఆ ప్రక్క చేను గల ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయన చేనుకి ఏమి లేదు, వర్షం లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, ముసలమ్మ ఏంటి విచిత్రం, నాకు అర్థం అవ్వలేదు, నువ్వు ఇక్కడ కూర్చుని ఏంటి ముసుగేసుకుని ఎడుతున్నావు, ఏంటో అంటున్నావు, ఏదో దేవుడు అంటున్నావు, ఇక్కడ చూస్తేనేమో వర్షం ప్రత్యేకించి నీ చేలోనే పడుతుంది, మరి నా ప్రక్కనున్న నా చేలో పడతలేదు, ఏంటి కదా చెప్పు, అసలు నీ ఏం చేసావు అని అడిగాడట ఆయన. అప్పుడు అన్నదట ఆవిడ, రెబెక్కమ్మ గారి దేవుడిని అడిగాను బాబు. ఎవరి దేవుడిని? రెబెక్కమ్మ గారి దేవుడిని అడిగాను బాబు. అడిగితే మరి ఆ దేవుడే కురిపించున్నాడు బాబు అని చెప్పేసి ఇంకా ఆవిడ ఏడుస్తానే సమాధానం చెప్పిందట. అదేదో నాకు చెప్తే కాస్త నేను కూడా చేస్తాను కదా అంటున్నాడట. అప్పుడు ఆవిడ అందట, ఏదో నాకు తోచింది, ఏదో నాకు ఆయన పేరు తెలియదు బాబు, ఆయన్ని ఎలాగ అడగాలో కూడా నాకు తెలియదు, రెబెక్కమ్మ గారి దేవుడా అని మాత్రం అన్నానంతే, రెబెక్కమ్మ గారి దగ్గరికి వెళ్దాం అన్నాడు అన్నదట. అప్పుడు ఈ రైతుని తీసుకుని వెళ్ళి
ఆ రెబెకమ్మ గారు ఎదురుగా నిలవబెట్టి ఇలా జరిగిన సంఘటన అంతా చెప్తే ఆ రైతు అన్నారట, అమ్మా మరి నీవు నమ్మిన దేవుడు ఏదో గొప్పవాడు అనుకుంటున్నాను నేను. ఈ ముసలమ్మ గారు పేరెత్తకపోయినా కానీ, ఆ దేవుడు పేరెత్తకపోయినా కానీ మీ పేరెత్తి రెబెకమ్మ గారు దేవుడా అని ఏడ్చిందమ్మా. ఆవిడ పంట చేలోనే వర్షం పడింది కాబట్టి ఇప్పుడు నా పంట చేలో వర్షం పడాలి, మరి దానికోసం నా కోసం ప్రార్థన చేయరా అని అడిగాడట ఆయన. అప్పుడు ఆవిడ అందట, బాబు నీవొక్కడికే వర్షం పడితే మరి మిగిలిన రైతులందరూ ఏమైపోవాలి? అంచేత నా మాట విని ఈ మామగారు, ఈ ముసలావిడ ఎంత నమ్మకంతో దేవుణ్ణి అడిగిందో అంత నమ్మకంతో రైతులందరినీ పోగు చేసి మన ఊరు వీధుల్లో పందిర్లు వేయించు. పందిర్లు వేయిస్తే ఆ పందిట్లోనికి రైతులందరినీ సమకూర్చు. అప్పుడు ప్రార్థనలు మొదలు పెడదాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు, వర్షం పడుతుంది అంటేనట. అప్పుడు ఈ మామగారిని తీసుకుని ఈ రైతు ఏం చేశాడంటే ఇంటింటికి రైతులందరిళ్ళకి వెళ్ళి జరిగిన సంఘటన అంతా ఆయన చెప్తూ కూర్చుంటే రైతులందరూ ప్రోగుపడ్డారు. కర్రలు తెచ్చారు, ఆకులు తెచ్చారు, వరసెట్టి వీధుల్లో పందిర్లు వేశారు, రైతులందరినీ సమకూర్చారు. అంతే, మరి ఆ నేల మీద అందరూ కూర్చున్నారు. రెబెకమ్మ గారు ప్రార్థన చేస్తూ వీరందరి చేత, రైతులందరి చేత ప్రార్థనలు చేయించడం మొదలుపెట్టిందట. ప్రార్థనలు చేయించగా కన్నీళ్లతో అందరూ, ఎందుకంటే అందరు పంటలు ఏమైపోతున్నాయి, ఎండిపోయినాయి. ఇంకా ఆ పంట పండకపోతే ఆ దేశం, ఆ ప్రాంతంలో కరువు అన్నమాట. ఇంకా ఆ కరువు పరిస్థితిని ఇంకా అర్థమైపోయి అందరూ ఎవరి మట్టుకు వాళ్ళే ఎక్కుబడి ఏడుస్తూ మొదలు పెడితే ఈవిడ చాలా బలమైన ప్రార్థన చేశారట. ప్రార్థన చేయగా కాసేపటికి బలమైన వర్షం పడి పందుర్లు కూడా ఆగలేదటండి, అంత వర్షం పడిందట. అందరూ ఆశ్చర్యపడి దేవుని స్తుతించి చాలామంది దేవునిలోనికి వచ్చారు. ఇందుకు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ దేవుడు? రెబెకమ్మ గారి దేవుడు. ఎప్పుడైనా ఫలానా మరి శారమ్మ గారి దేవుడనో, లేకపోతే ఫలానా జ్యోతమ్మ గారి దేవుడనో, లేకపోతే ఫలానా మదమ్మ గారి దేవుడనో ఎప్పుడైనా చెప్పుకునే స్థితి మన వల్ల కలిగిందా? కలగాలి. అర్థమైందా? అర్థం లేదా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక్కసారి చదువుదాం. దేవుడట మరి కొందరి పేరు చెప్పుకొని ఫలానా వారి దేవుణ్ణి అని అనిపించుకొనడానికి సిగ్గుపడలేదట. 11వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను, చూడండి, తాను వారి దేవుడునని. ఎవరి దేవుడు? అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పేర్లు ప్రస్తావించారు కాబట్టి తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. చాలండి. ఈ అబ్బాయి ఎవరండి అంటే ఫలానా మరి ఫలానా వారికి ఇలాంటి ఉపకారం చేశాడు కదండి ఆయన, ఇలాంటి మహోపకారం చేశాడు కదండి, ఇలాంటి సాయం చేశాడు కదండి, వాళ్ళ అబ్బాయి అండి అంటే గర్వమా కాదా? చెప్పండి. ఈ అబ్బాయికి ఫలానా ఘనుడైనటువంటి వ్యక్తికి అబ్బాయి అంటే సంతోషంగా చెప్పుకుంటాడు. అదే పలానా వాళ్ళని చంపేశాడు కదండి, వాళ్ళ అబ్బాయి అండి అంటే ఈ అబ్బాయి తలెత్తుకోగలడా? పోనీ ఫలానా వారి వాళ్ళ నాన్నగారండి ఈయన అంటే ఆ అబ్బాయి మరి గనుడైతే ఆ తండ్రి తలెత్తుకోగలడు. ఆ అబ్బాయి సరైనోడు కాకపోతే ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటే ఈ తండ్రి తలెత్తుకోగలడా? సిగ్గుపడాలి. కాబట్టి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పేరు మీద చెప్పుకొనడానికి, ఫలానా వారి దేవుణ్ణి అని చెప్పుకొనడానికి ఎప్పుడు ఆయన ఏం పడలేదట అంటే ఆయనకు సిగ్గు తెచ్చే పని ఎప్పుడు వాళ్ళు చేయలేదు. అర్థమైందా? కాబట్టి అంతకంటే ముందు షేము దేవుణ్ణి అనిపించుకున్నాడట దేవుడు. దేవుని పిల్లారా,
మరి నోవహుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురు కొడుకుల్లో యాపెతు కొడుకు లేక హాము దేవుణ్ణి అనిపించుకొనడానికి దేవుడు ఇష్టపడ్డా? చెప్పండి, ఇష్టపడలేదు. కానీ ఎవరు దేవుణ్ణి అనిపించుకొనడానికి ఇష్టపడ్డారు? అలాగే మన జీవితంలో కూడా ఆయన బిడ్డలము లేక ఆయన విశ్వాసులము అనుకుంటే కాదు, ఆయన పేరు చెప్పేసుకుని మనం బ్రతికేస్తే కాదు, మన పేరు చెప్పుకోగలగాలంట ఆయన. నేను ఎవరినో తెలుసా, ఫలానా వారి దేవుణ్ణి అని చెప్పుకోగలగాలి. అప్పుడు అలా చెప్పుకోగలిగినటువంటి స్థితి ఆయన కలిగిందంటే మనలను దేవుడు మెచ్చుకుంటున్నాడని అర్థమవుతుందా? సరే, ఇప్పుడు మరి అందుకే షేము దేవుడు అని బయలుపరచబడడానికి మొదట ఇష్టపడ్డారట, ఆ తర్వాత అబ్రహాము. అర్థమైందా? సరే, ఇప్పుడు రెండవ లక్షణం ఏంటంటే షేము తండ్రిని గౌరవించినవాడు. షేము ఎవరు? తండ్రిని గౌరవించినవాడు. 9వ అధ్యాయము 23వ వచనములో, ఆదికాండం 9:23లో చాలు. కాబట్టి షేము ఎవరిని గౌరవించారు చెప్పండి? హామట అగౌరవపరిచాడు కాబట్టి శాపం తెచ్చుకున్నాడు. హాము అగౌరవపరిచాడు కాబట్టి ఏం తెచ్చుకున్నాడు? శాపం తెచ్చుకున్నాడు. షేము గౌరవించాడు కాబట్టి చెప్పండి ఏం తెచ్చుకున్నాడు? దీవెన తెచ్చుకున్నాడు. తండ్రిని గౌరవించిన షేము దీవింపబడ్డాడు. తండ్రిని అగౌరవపరిచినటువంటి అవమానపరిచిన హాము శపించబడ్డాడు. మనం దీవింపబడే వారంగా ఉండాలా, శపింపబడే వారంగా ఉండాలా? ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు షేము వంశము నుండి రావడానికి ఇష్టపడ్డారో తెలుసా? ఆయన లక్షణము కూడా తండ్రిని గౌరవించడమే. యేసు ప్రభువారు ఎక్కడ చూడండి ఎవరిని గౌరవించారు? తండ్రిని గౌరవించారు. చివరికి ఆయనను తీసుకుని వెళ్ళి సిలువకు అప్పగించడానికి కూడా తండ్రి ఇష్టపడి అప్పగించారు కదా. అతన్ని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. కనుక తండ్రి ఇష్టపూర్వకంగానే ఈ కొడుకును కొట్టేవారికి, తిట్టేవారికి, చంపేవారికి అప్పగించారు. అప్పుడు కూడా సిలువలో వేలాడేటప్పుడు కూడా తండ్రి నీవు చేసిన పనికే నన్ను ఇంతగా హింసిస్తున్నారు, నీవు కానీ అప్పగించుండకపోతే ఈరోజు వీళ్ళు ఎవ్వరు నన్ను హింసించరు కదా, నువ్వు చేసిన పని ఈరోజు నాకు ఎంత శ్రమ వచ్చింది అన్న భావం ఎక్కడైనా వ్యక్తపరిచారా యేసయ్య? లేదు. కానీ 7 మాటల్లో మొదటి మాటలో చూసినా తండ్రి కలవరింపు, తర్వాత చివరి మాటలో చూసినా తండ్రి కలవరింపు. అంతా ఎందుకు? ఆయన 12 సంవత్సరాల వయసులో, యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో పస్కా పండుగ నిమిత్తము తల్లిదండ్రులతో పాటు యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆయన పండగ దినాలు పూర్తయిపోయాక మరి మరియ యోసేపులు తిరిగి తమ ఊరు వెళ్ళిపోవడానికి సిద్ధమైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉండిపోయారు? దేవాలయంలో ఉండిపోయారు. ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా ఒకరోజు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. అయ్యో కుమారుడు రావడం లేదని చెప్పి తిరిగి ఒక దిన ప్రయాణం చేసుకుంటూ వెనక్కి వచ్చారు. 3వ రోజుకి మందిరంలోకి వస్తే మందిరంలో కూర్చొని శాస్త్రులు, ప్రధాన యాజకులు వాళ్ళందరి మధ్య కూర్చొని ఉన్నారు. బాబు ఏంటి నువ్వు ఇలాంటి పని చేసావు, మీ నాన్నగారు నేను ఎంత ఏడుస్తున్నామో తెలుసా అంటే, ఎందుకు నన్ను వెతుకుతున్నారు? నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరుగరా? ఏంటమ్మా? ఎవరి పని మీద? ఏ వయసులో? 12 సంవత్సరాల వయసులో కూడా ఎవరి పనిని దృష్టిలో పెట్టుకున్నారు ఆయన? మరి ఇంకా ఫుట్ లైన్లో రాస్తారు, నా తండ్రి మందిరములో, ఇక్కడ నా తండ్రి మందిరములో ఉండాలని మీరు ఎరుగరా? గనుక నా తండ్రి ఎదురుగా మరియమ్మ గారి యొక్క భర్త అయిన యోసేపు ఉన్నారు, శారీరకంగా తండ్రి అనిపించుకునే యోసేపు ఉన్నారు. ఆయన ముందు కూడా ఎవరిని ఘనపరుస్తున్నారు? పరలోకపు తండ్రిని ఘనపరుస్తున్నారు. కాబట్టి చివరి వరకు కూడా మీరు ఎక్కడ చూడండి తండ్రిని ఘనపరచు. ఫిలిప్ అడిగాడట, తండ్రిని కనుపరచు అదే మాకు చాలు అని, యోహాను సువార్త 14వ అధ్యాయంలో. అప్పుడు యేసయ్య అన్నారు, ఫిలిప్పు ఇంతకాలం నుంచి నేను నీ దగ్గర ఉన్నాను, ఎప్పుడు నన్ను చూడలేదా అంటే
తన జీవితంలో ఎవరిని చూపించేవారు ఆయన? చెప్పాలి, తండ్రిని చూపించేవారు. కాబట్టి తండ్రిని గౌరవించడంలో యేసుక్రీస్తు ప్రభువారు ఘనుడు. అందుకని ఇప్పుడు అలాంటి లక్షణము కలిగిన యేసయ్య పుట్టాలంటే ఆయన ఏ గర్భము నుండి రావాలో ఆ వ్యక్తి కూడా ఏమై ఉండాలి? తండ్రిని గౌరవించిన వాడై ఉండాలి. షేము ఎందుకు నచ్చాడనమాట? చెప్పండి. తండ్రిని గౌరవించాడు కాబట్టి నా లక్షణానికి సరిపోయాడు అనుకుని సంతోషించి షేముని ఎంచుకున్నారు ఆయన. ఇక మూడవదిగా మనం చూస్తే షేము అంతరంగ పరిశుద్ధత కలిగిన వాడు. ఎవరైనా అంతరంగ పరిశుద్ధత. బహిరంగముగా మనం ఎంతైనా శుద్ధిగానే కనబడవచ్చు, కానీ దేవునికి కావలసిన అసలైన శుద్ధి ఎక్కడ? చెప్పండి. అంతరంగ శుద్ధి కావాలి. అంతరంగ శుద్ధి లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీ పాత్రలు పైపైన కడిగి లోపల అజితేంద్రియముతోనూ తోపుతోనూ అసహ్యకరమైన పరిస్థితితోనూ మీరు మీ పాత్రలు ఉంచుకుంటున్నారని గద్దించారు ఆయన. కాబట్టి బహిరంగానికి మనము వస్త్రశుద్ధి, మరి వడలు శుద్ధి, ఈ శుద్ధిని ఎలా కలిగి ఉంటున్నామో హృదయ శుద్ధి కూడా కలిగి ఉండాలి. కాబట్టి హృదయ శుద్ధి అనేది ఇది ఎవరికి కనబడనిది, కానీ హృదయం తొందరగా పాడైపోయింది. దేన్ని బట్టి అంటే కంటి చూపును బట్టే. చూపు సరిగా లేకపోతేనట హృదయము తొందరగా పాడవుతుంది. చూడండి, అవ్వమ్మ గారు మొట్టమొదట ఆ చెట్టు వైపు చూసి, ఆ ఫలం వైపు చూచిన తర్వాతనే ఆమెకు తినాలని ఆకర్షణ కలిగింది. గనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే షేము అంతరంగ శుద్ధి కలిగిన వాడని ఎందుకు చెప్పుకోగలుగుతున్నామంటే, నోవహు గారు ద్రాక్షారసము విస్తారముగా త్రాగిన కారణము చేత ఆయన మత్తుడై పడియుండి, ఆయన ఒంటి మీద వస్త్రము లేని పరిస్థితి ఆయన గమనించుకోకుండా వస్త్రహీనుడుగా ఉంటే, ఆ సమయంలో హాము వచ్చి, అంటే చిన్న కొడుకు వచ్చి చూచి ఏం చేశాడో తెలుసా? బయటికి వెళ్ళి అన్నలకు చెప్పి అల్లరి చేశాడు. నిజంగా ఆ కుటుంబం మాత్రమే ఉంది కాబట్టి, వాళ్ళే దొరికారు కాబట్టి అక్కడే చెప్పాడు. అంతే కదా. ప్రళయం అయిన తర్వాత ఇంకెవరు ఉన్నారండి? అందరూ వెళ్ళిపోయారుగా. ఎవరు మిగిలారు? ఇంకా నోవహు కుటుంబం ఒకటే మిగిలింది. ఆ నోవహు కుటుంబంలో ఈయన చెప్పడానికి, ఈయన చెప్తే వినడానికి ఇద్దరు అన్నగారులు వాళ్ళే ఉన్నారు. ఇంక ప్రపంచంలో మనుషులు ఎవరు లేరు. ఒకవేళ ఉండుంటే కొంతమందికి 4 భుజాన్ని వేసుకుని తిరిగేయడం బాగా అలవాటు కదా. హామ అలాంటి వాడు కాబట్టి భుజాన్ని వేసేసుకున్నాడు. తిరుగుదామంటే ఇద్దరే దొరికారు అన్నగారులు. వెళ్ళిపోయామంటున్నాడంటే, నాన్న ఎలా ఉన్నాడు చూసావా, నాన్న ఏం చేస్తున్నాడో చూసావా, నాన్న ఒంటి మీద బట్టలు లేవని పక్క నవ్వేస్తున్నాడట. దేవుని పిల్లారా, మరి అతను అలాగూ అల్లరి చేస్తున్నాడని చెప్పి షేము అల్లరి చేయగలిగాడా? అల్లరి చేయలేకపోయాడు. కాబట్టి తండ్రిని గౌరవించే పని చేశాడు. దైవజనులు ఏమన్నారు తెలుసా? షేమట వాళ్ళ నాన్నను షేమ్ చేయలేదట. షేము వాళ్ళ నాన్నగారిని షేమ్ చేయలేదట. ఈ రోజుల్లో చాలామందికి ఏంటి అలవాటు చెప్పండి? చిన్న లోపం దొరికితే చాలు, చిన్న పొరపాటు దొరికితే చాలు, ఇంకా అక్కడ ఇక్కడ అని కాకుండా మొత్తం అన్ని చోట్ల ఏం చేస్తుంటారు? షేమ్ చేయడమే. కానీ షేము తన తండ్రిలో లోపము కనబడినా, తన తండ్రిలో బలహీనత కనబడినా ఏం చేయలేదు. హాము మాత్రం షేమ్ చేశాడు. హాము అల్లరి చేశాడు. హాము అవమానపరిచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటంటే గౌరవించడమే. విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, మరి దైవజనులు దేవదాసయ్య గారు పెండ్లి కుమార్తె సంఘవేదిక అని ఒక పత్రిక వేశారు. ఏం పత్రిక? పెండ్లి కుమార్తె సంఘవేదిక. ఈ పత్రికలో పెండ్లి కుమార్తెకు ఉండవలసిన లక్షణాలని కొన్ని లక్షణాలు రాసి, ఆ లక్షణాలలో ఒక లక్షణం ఏం రాశారంటే,
చూడండి, అందరూ ఇలా చూడండి. నేను పెండ్లి కుమార్తె వరుసలో ఉండాలంటే, మీరు పెండ్లి కుమార్తె వరుసలో ఉండాలంటే ఉండవలసిన లక్షణమట. మనము ఇప్పుడు ఈ చీకట్లు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఒంటరిగా. ఎవరో ఆ చాటున సందులో పాపము చేస్తూ కనిపించారు. కనిపించిన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే చూడనట్టుగా వెళ్ళిపోతారు. ఆ పాపము చేసే వ్యక్తికి వీళ్ళు చూడలేదులే అనుకుంటారన్నమాట. చూడనట్టుగా వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుండి ఎంతమందికి చెప్పాలంటే అంతమందికి చెప్పి, ఇదిగో నీకే చెప్తున్నాను దాచుకోయే మనసులో అంటారన్నమాట. కానీ నిజమైనటువంటి పెండ్లి కుమార్తె వరుసలో ఉండవలసినటువంటి వారికి ఉండవలసిన లక్షణం ఏంటంటేనట, అలా చూడగానే మనసులో ఒక ప్రార్థన చేయాలట. ప్రభువా, వీరు పాపము చేస్తూ నాకు అంటబడ్డారు. నాది మొదటి కన్ను, రెండో కంటబడకుండా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేయాలట. అంటే అర్థం ఏంటి అమ్మా? రెండో కంటబడకుండా ప్రార్థన చేయంటే అంతేనా? లేకపోతే నేనంటే చూశాను కానీ ఇంకెవరో చూడకుండా చేయి ప్రభువానా? వాళ్ళ పాపం మాత్రం అలాగే కొనసాగాలి, కానీ రెండో వ్యక్తి ఎవరు చూడకూడదనా? అసలు అర్థం ఏంటి? రెండో కంటిలో పడే లోపులోనే వారు ఏమైపోవాలి? మారు మనసు పొందాలి. వారు ఆ పాపాన్ని విడిచిపెట్టుకోవాలి, వాళ్ళ బ్రతుకు సరిదిద్దుకోవాలి, పరిశుద్ధులుగా మారాలి అని ప్రార్థన చేయాలి. అలా చేసిన వారు రెండో వ్యక్తికి చెప్పగలరా? చెప్పండి. నిజముగా మనసుతో ప్రార్థన చేసిన వాళ్ళు రెండో వ్యక్తికి చెప్పగలరా? చెప్పలేరు. కాబట్టి వారే అంతరంగ శుద్ధి కలిగిన వారు. అంతరంగ శుద్ధి కలిగిన వారికి గొప్ప శక్తి ఉంటుందట. దేవదాసయ్య గారు రోజున అన్నారట, అబ్బాయి నేను కోప్పడితే బ్రతకరన్నారట. నేను కోప్పడితే ఎందుకని? ఆయన అంతరంగ శుద్ధి అంత గొప్పది. కాబట్టి అంతరంగ శుద్ధి కలిగిన వారి నోట నుండి ఏ మాట వచ్చినా ఖచ్చితంగా అది నెరవేరిపోద్ది అన్నమాట. సరే, ఇప్పుడు షేము ఎవరు చెప్పండి? అంతరంగ శుద్ధి కలిగిన వారు. దేవుని బిడ్డలారా, మరి మొట్టమొదట ఏదెను తోటలో దిగంబరత్వం కనబడుతుంది. ఇప్పుడు నోవహు గారి కాలంలో ద్రాక్ష తోటలో దిగంబరత్వము. ఏదెను తోటలో దిగంబరత్వము ఆదామవ్వలకు, ద్రాక్ష తోటలో దిగంబరత్వము నోవహుకు. ఆ దిగంబరత్వం ఎందుకు వచ్చింది? ఈ దిగంబరత్వం ఎందుకు వచ్చింది చెప్పండి? అది తిండి, ఇది త్రాగుడు. అర్థమైందా? ఏదెను తోటలో తిండి వల్ల దిగంబరత్వము, ద్రాక్ష తోటలు నోవహు గారి కాలంలో ద్రాక్ష తోటలో త్రాగుడు వల్ల దిగంబరత్వము. కాబట్టి ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి. ఏ రెండు? తిండిపోతనము, త్రాగుబోతుతనము. ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి. అవి దేవునికి దూరం చేస్తాయి, అవి ఆరోగ్యానికి దూరం చేస్తాయి, అవి ఆత్మీయతకు దూరం చేస్తాయి. మీరు నిర్గమకాండములో గమనించినట్లయితే 32వ అధ్యాయములో వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. మూడవది కూడా చేరింది. మొదటిది ఏంటి? తినడం. రెండవది త్రాగడం. మూడవది ఏంటంట? ఆడడం. కాబట్టి తినడానికి త్రాగడానికి కూర్చున్నారట, కానీ ఆట ఆడే సమయానికి మాత్రము లేచారు. ఎందుకంటే రెండు బలమెత్తాయి, గంతులు వేయడానికి రెండు బలమెత్తాయి. అందుచేత ఆ విధముగా దేవునికి వారు ఏం తెచ్చారు? కోపము తెచ్చారా లేదా? తినుటకును త్రాగుటను కూర్చుండి ఆడుటకు లేచి ఎవరు కోపం తెచ్చారు? దేవునికే కోపం తెచ్చారు. గనుక దేవుని పిల్లారా, ఈ రోజున వారు వస్త్రహీనులు ఎందుకు అయిపోయారు అని అంటే ఈ రెండు పాపాలు. అలాగే
నిజమైన మహిమను మనం ఎందుకు కోల్పోతున్నాము అనంటే, ఈ మహిమకు ఎందుకు దూరమైపోతున్నాడు మానవుడు అనంటే వీటికే బానిస అయిపోతున్నాడు కాబట్టి. కనుక ఇక మరి హృదయ శుద్ధి విషయంలో భద్రముగా ఉన్న వ్యక్తి ఎవరంటే షేము. కనుక అన్ని విషయాలలో హృదయాన్ని కాపాడుకున్నారు ఆయన. ఏ పాపానికి ఆయన చోటు ఇవ్వలేదు, ఏ చెడుగుకు ఆయన అంతరంగాన్ని అప్పగించుకోలేదు, పరిశుద్ధంగా తన జీవితాన్ని నిలవబెట్టుకున్నారు. ఇక 4వ విషయానికి వస్తున్నాను. మీరు అనుకోవచ్చు రాత్రి 1 గంట చెప్పారు, ఇంకొక 6 ఉన్నాయి, ఎన్ని గంటలు చెప్తారో అనుకోవచ్చు. మరి లేదంటే రేపు క్రిస్మస్కి కూడా వాయిదా వస్తారేమో అని. మరి 3 క్రిస్మస్లో ఒకటే వాక్యం అంటే బాగోదు కదా, ఇంకా అందుకని త్వరగా వెళ్ళిపోతున్నాను. మరి ఇక 4వ అంశము, షేము జ్యేష్ఠుడుగా పుట్టినవాడు. షేము ఎవరు? జ్యేష్ఠుడుగా పుట్టినవాడు. నోవహు దంపతులకు జ్యేష్ఠుడెవరు అంటే షేము. అయితే ఆదాము గారు సృష్టి అంతటిలోనూ సర్వమానవులలోనూ ఎవరైనా జ్యేష్ఠుడు. అప్పుడు ఆదాము గారు క్రొత్త సృష్టిలో జ్యేష్ఠుడు, అవునా? క్రొత్త సృష్టిలో ఆదాము గారు జ్యేష్ఠుడు. ఇప్పుడు నోవహు గారి ఇంటిలోనే జ్యేష్ఠుడు కాదు షేము, నూతనముగా శుద్ధి చేయబడిన క్రొత్త సృష్టిలో షేము కూడా జ్యేష్ఠుడే. కాబట్టి అక్కడ నూతన సృష్టిలో జ్యేష్ఠుడుగా ఉన్న ఆదాము తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయారు. కానీ నూతన పరచబడిన క్రొత్త సృష్టిలో జ్యేష్ఠత్వాన్ని నిలుపుకున్నవాడు ఎవరంటే షేము అన్నమాట. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరియమ్మ గారికి చెప్పండి జ్యేష్ఠుడు. మన జీవితాలను నూతనపరచడానికి పుట్టిన జ్యేష్ఠుడు. కాబట్టి దేవుని పిల్లారా, జ్యేష్ఠుడుగా వచ్చినటువంటి ఆదాము కొరకు నూతన సృష్టిని దేవుడు కలుగజేశాడు, కానీ ఆదాము తన జ్యేష్ఠత్వాన్ని నిలబెట్టుకోలేదు. నూతన పరచబడిన సృష్టిలో జ్యేష్ఠత్వాన్ని నిలవబెట్టుకున్న షేము ద్వారానే మరలా సృష్టి అంతా వ్యాపించింది, మానవ జాతి అంతా మరలా వ్యాపించింది. యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠుడుగా ఎందుకు పుట్టారు అని అంటే, ఆయన పరిశుద్ధుడుగా ఉండాలి కాబట్టి పరిశుద్ధ కన్యక గర్భాన ఆయన జన్మించి ఏమనిపించుకున్నారు? జ్యేష్ఠుడు అనిపించుకున్నారు. ఇక్కడే కాదు జ్యేష్ఠత్వము, యేసు ప్రభువారి జ్యేష్ఠత్వము ఎక్కడ కూడా అంటే ఆయన పునరుద్ధానములో కూడా ఆయన జ్యేష్ఠుడే, పునరుద్ధాన వరుసలో కూడా ఆయన జ్యేష్ఠుడే. అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ అంటారు, యేసుక్రీస్తు ప్రభువారట మరి ఆయన ప్రథమ ఫలముగా ఆయన మరి పునరుద్ధానాన్ని పొందుకున్నారని, బహుశా కొరింథీ మొదటి పత్రిక అనుకుంటాను, రోమా పత్రికలోన దొరికిందా? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము చూడండి. 15వ అధ్యాయంలో 22వ వచనము, ఆదామునందు 음. 20వ వచనం చదువుదాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలాన్ని ఏమనాలి? జ్యేష్ఠుని వరుస. ప్రథమ ఫలం అంటే జ్యేష్ఠత్వమే కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు
జ్యేష్ఠునిగా ఈ లోకమునకు వచ్చారు, తన జ్యేష్ఠత్వాన్ని నిలవబెట్టుకున్నారు. ఆదామవ్వలకు జ్యేష్ఠుడెవరు? కయ్యను. నిలవబెట్టుకున్నాడా? నిలబెట్టుకోలేదు. యాకోబులకు జ్యేష్ఠుడెవరు? రూబేను. నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోలేదు. కానీ రాహేలుకు పుట్టినటువంటి కుమారులలో జ్యేష్ఠుడెవరు? యోసేపు. ఆయన నిలబెట్టుకున్నారా? ఆయనే నిలవబెట్టుకున్నారు. కాబట్టి దేవుని పిల్లారా, ఇప్పుడు మనలను కూడా జ్యేష్ఠత్వపు వరుసలోనికి తీసుకుని వెళ్ళాలని యేసు ప్రభువారు తన రక్తాన్ని చిందించారు. ఏ జ్యేష్ఠత్వము? సంఘములో సిద్ధపడే వారందరిలోకెల్లా వధువు సంఘమే జ్యేష్ఠత్వం కలిగింది. ఎవరు చెప్పండి? వధువు సంఘము. కనుక ఎంతమంది భక్తులైనా సరే ఆయా వరుసలుంటాయి, కానీ పెండ్లి కుమార్తెదే మొదటి వరుస, ప్రథమ స్థానము. ఆ జ్యేష్ఠత్వపు వరుస మనకు కావాలంటే షేములాగా మనము కూడా మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. ఇక 5వ విషయానికి వస్తున్నాను. ఏమిటంటే తండ్రి అపరాధము తన మీద వేసుకొనినవాడు. చెప్పండి. తండ్రి అపరాధము తన మీద వేసుకొనినవాడు. ఎందుకంటే అపరాధము నోవహు గారు చేస్తారు. ఆ అపరాధాన్ని కప్పిపుచ్చడం కొరకు షేము చాలా ప్రయాసపడినట్లుగా మనము ఆ 9వ అధ్యాయంలో చూడగలము. అయితే ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే రోమాపత్రిక 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. చాలండి. మనము బలవంతులము. ఎవరిని బట్టి? చెప్పండి. పౌలు గారు అంటారు, క్రీస్తు యేసును బట్టి మీరు ఏమై ఉండాలి? బలవంతులై ఉండండి అన్నారు. కాబట్టి బలవంతులు అంటే అర్థం ఏంటంటే పాపము చేయకుండా పరిశుద్ధతను కాపాడుకున్న వారే చెప్పండి బలవంతులు. ఒకసారి దైవజనుడు ఒకరు ప్రశ్న వేశారట. ఏమనంటే, మీ దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు, ఆయన ఏమైనా చేయగలవాడు అని అంటున్నారు కదా, పాపము చేయగలడా? అన్నీ చేసేటప్పుడు అది కూడా చెయ్యాలి కదా అని అడిగారట. విన్నారా నా మాట? ఏమన్నారు? దేవుడు సర్వశక్తిమంతుడు అంటున్నారు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదంటున్నారు, ఆయన ఏమైనా చేయగలడు అంటున్నారు. కాబట్టి పాపము చేస్తాడా? చేయకపోతే మరి అన్నీ ఎలా చేసిన వాడు అవుతాడు? అన్నీ చేసినవాడు ఇది చేయాలి కదా అని ప్రశ్నించారట. అప్పుడు అయ్యగారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, పాపమనగా పడిపోవుట. పడిపోయిన వాడు బలవంతుడు ఎలాగవుతాడు? పడిపోయిన వాడు అన్నీ చేయగలిగిన బలవంతుడు కాగలడా? కాలేడు కదా. ఒక ఎత్తైన ప్రదేశం నుండి క్రిందకు పడిపోతా, ఎంత బలవంతుడండి పడిపోయాడు అంటారా? బలవంతుడు పడిపోతాడా? కాబట్టి పాపమనగా పడిపోవుట అది బలహీనతకు సూచన తప్ప బలానికి సూచన కాదు. కాబట్టి ఇప్పుడు బలవంతులము అంటే అర్థం ఏంటి? పాపములో ఉన్నామనా, పరిశుద్ధతలోనికి వచ్చామనా? ఇంకా ఎవరైనా పాపములో ఉంటే వారు ఎక్కడున్నట్టు? బలహీనతలో ఉన్నట్టు, బలహీనులుగా ఉన్నట్టు. అందుచేత మనము బలవంతులము అంటున్నారు పౌలు గారు. అనగా అర్థం ఏంటంటే మనం పరిశుద్ధతలో ఉన్నాము, పాపానికి దూరముగా ఉన్నాము. కాబట్టి బలహీనులైన వారి యొక్క దౌర్బల్యమును భరించుటకు మనం బద్ధులమై ఉన్నాము అంటున్నారు. అంటే ఎవరైనా పాపములో పడి ఉన్నవారు ఉంటే, ఎవరైనా శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించేవారుగా ఉంటే, అలాంటి వారి కొరకు అవసరమైతే శ్రమనైనా సహించి వారిని ఎలాగోలాగా బయటికి తెచ్చే బలవంతులుగా మనము ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడా, బలహీనుడా? ఆయన పరిశుద్ధుడా, పాప? కానీ అనేక మంది బలహీనులను అనగా పాపములో ఉన్న ప్రతి వారిని కూడా ఆయన మనందరి పాపమును తన భుజాన వేసుకుని, మనందరి దోషమును తన మీద వేసుకుని భరించి మనలను పైకి లేవనెత్తివాడు
యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన బలహీనుల యొక్క ప్రతి పాపమును తన మీద వేసుకుని బలవంతుడై ఉండి కూడా మన పాపస్థితి విషయంలో శిక్ష ఆయన అనుభవించి, శిక్ష ఆయన భరించి మనలను పాపము నుండి విడిపించిన వాడు గనుక ఆయనకు సరిపడిన వాడెవరంటే షేమే. ఎందుకంటే షేము కూడా తన తండ్రి అపరాధమును ఏం చేశారు చెప్పండి? తన మీద వేసుకున్నాడు. ఇక 6వ విషయానికి వస్తున్నాను. వెనుకకు నడిచినవాడు. ఎవరైనా వెనుకకు నడవడం గొప్ప, ముందుకు అడుగులు వేయడం గొప్ప? చెప్పాలి అందరూ. అమ్మా, ఎవరైనా ముందుకు నడు అంటారా, లేకపోతే ఒక అడుగు వెనక్కి అంటారా? దేని విషయంలోనైనా ఏమంటారు? కొంతమందిని నేను చూశాను, డ్రైవ్ చేసేవాళ్ళని. ఫస్ట్ గేర్ వేసి ముందు ఎదరికి వెళ్ళాలి, అక్కడ ఎదరు గోడ ఉన్నా సరే ఎదరికి వెళ్ళి అప్పుడు మరలా రివర్స్ గేర్ వేస్తారు. అంటే ముందు ఎదరికి వెళ్ళాలండి. ఎవరైనా సరే ఎదరికి వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడరు. నిన్ను లక్షాధికారిని చేస్తానంటే ఎవరు వద్దంటారు? చెప్పండి అమ్మా. నిన్ను లక్షాధికారిని చేస్తానంటే ఎవరు వద్దంటారు? ఒక కోటేశ్వరుడే అంటాడట, నన్ను వద్దు బాబు, లక్షాధికారిని చేయొద్దని. ఎందుకని? ఆయన ఉండడమే లక్షాధికారి కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. నేను లక్షాధికారిని చేస్తానంటే అర్థం ఏంటి? మెట్టు దించేస్తానని. మెట్టు దిగడానికి ఎవరు ఇష్టపడరు, ఒక మెట్టు ఎక్కడానికే ఎవరైనా ఇష్టపడతారు. నీకు 100 రూపాయలు, నీకు 1000 రూపాయలు జీతం ఇస్తున్నప్పుడు నేను 100 రూపాయలు జీతం ఇస్తాను రా అంటే ఎవరు వస్తారు? ఏమండి, నాకు 1000 రూపాయలు ఇస్తున్నారు, నువ్వు 2000 ఇస్తానంటే చెప్పి వస్తానంటారు. అంతేనా? ఇంత 100 రూపాయలు ఇచ్చినా పర్లేదు వచ్చేస్తానంటారా? ఎవరు తగ్గుతారండి? తగ్గడానికి ఎవరు ఇష్టపడరు. కానీ షేమట వెనుకకు నడిచాడట. చూడండి ఒకసారి ఆ వాక్యం చదువుదాం. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తన తండ్రి దశములను కప్పిరి. చాలమ్మా. ఈ వాక్యములో మనం గమనిస్తే వెనుకకు నడిచి, ముందుకు నడిస్తే వాళ్ళ నాన్నగారు దిగంబరత్వముగా ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు. ఆయన వస్త్రహీనుడిగా ఉన్నాడు కాబట్టి ఆ దిగంబరత్వము కళ్ళబడుతుంది. అందుకు ఆయన ఏం చేశాడట? భుజం మీద వస్త్రం వేసుకుని వెనుకకు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్నగారి మీద కప్పి, వాళ్ళ నాన్నగారి యొక్క దిగంబరత్వం కప్పిన తర్వాతనే వెనక్కి తిరిగారట వాళ్ళు. కాబట్టి షేము తన చూపు విషయంలో ఎంత శుద్ధి కలిగిన వాడు. అంతేకాదు వాళ్ళ నాన్నగారి యొక్క అపరాధాన్ని కప్పిపుచ్చడానికి ఆయన అడుగులు వెనక్కి వేశాడట. దేవుని పిల్లారా, ఫిలిప్పీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి పదే పదే మనం చదువుకుంటూ ఉన్నాము. 2వ అధ్యాయం 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైనప్పటికీ యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తానే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఎవరు చెప్పండి? సర్వలోకము ఆయనదే, సర్వ సృష్టి ఆయనదే, అన్ని లోకాలు ఆయనవే, మహిమంతా ఆయనదే, దైవత్వమంతా ఆయనదే. అంతటి ఉన్నతమైన దైవత్వాన్ని విడిచిపెట్టుకుని ఆయన ఒక మానవునిగాను మరి ఒక రిక్తునిగాను ఈ లోకమునకు రావడము ఎన్ని మెట్లు దిగేసి ఉంటాడు, ఎంతగా వెనక్కి నడిచొచ్చుంటాడు. వెనక్కి నడవడం అంటే తగ్గిపోవడం. మీకు అర్థమైందా? వెనక్కి నడవడం అంటే తగ్గిపోవడం అని అర్థం. కాబట్టి ఎవరు కూడా ఒకరు రక్షణ కొరకు నువ్వు తగ్గిపో. ఈ రోజుల్లో ఏదైనా సమస్య వస్తే నేనెందుకు తగ్గాలి,
భార్య భర్తలిద్దరూ సరి సమానమైనా కానీ గొడవస్తే చెప్పండి, నేనెందుకు తగ్గాలి అనేవారు లేరా? అన్నదమ్ములకు గొడవ వస్తే నేనెందుకు తగ్గాలి అనేవారు లేరా? కానీ ఈ రోజుల్లో మానవులమైన మనలను ఏ విషయంలోనూ తగ్గించుకొనడానికి ఇష్టపడలేకపోతున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు తనను తాను తగ్గించుకున్నారు. కాబట్టి షేము కూడా తన తండ్రి యొక్క అపరాధాన్ని కప్పడం కొరకు ఆయన కూడా ఏం చేయవలసి వచ్చింది? వెనుకకు అడుగులు వేయవలసి వచ్చింది. దేవుని బిడ్డలారా, సందర్భం వచ్చింది కాబట్టి నాకు ఒక సంఘటన గుర్తు వస్తుంది. ఏంటంటే, ఆ రోజుల్లో సెల్వరాజయ్య గారు క్లాసులు జరిగించేటువంటి రోజుల్లో ఇప్పుడు మన ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ జె సామ్యుల్ కిరణ్ బాబాయ్ గారు చేసినన్ని ఏర్పాట్లు అప్పట్లో లేవు. అంచేత ఇప్పుడు ఎటు చూసినా వాష్రూమ్స్ ఉన్నాయి, ఎవరికి ఇబ్బందులు లేవు. ఆ రోజుల్లో గవర్నింగ్ బాడీ మెంబర్ గారైనా దేవదాసయ్య గారి శిష్యుడైనా ఎవరైనా కానీ షాలకు ఆ ప్రక్కన అలా ఖాళీ స్థలం ఉంటుంది, అక్కడికి వెళ్ళి బకెట్లు పెట్టుకుని స్నానం చేసేయడమే, అందరం కలిసి చేసేయడమే అక్కడ. అయితే ఆ స్నానం చేసే సమయంలో దేవదాసయ్య గారి యొక్క శిష్యులు కర్వాది యాకోబు గారు ఉన్నారు ఆ రోజుల్లో. ఆయన కూడా స్నానం చేస్తున్నారు, అక్కడే స్నానం చేస్తున్నారు, మేము ఇక్కడ స్నానం చేస్తున్నాం. స్నానం అయిపోయిన తర్వాత ఈ తడి బట్ట మార్చుకోవడానికి మరి టవల్తో ఆయన తుడిచేసుకుని ఆ పంచె ఇలా కట్టుకొనడానికి, ఆ తడి బట్ట తీయడానికి ఇలా పంచి కట్టుకునే ముందే, ఇలా పంచెలా అనే ముందే కళ్ళు మూసుకున్నారు ఆయన. కళ్ళు మూసుకుని ఆ తడి బట్ట కళ్ళు మూసుకునే తీసేసి ఆ కళ్ళు మూసుకునే ఆ పంచి కట్టేసుకుని అప్పుడు కళ్ళు తెరిచారు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది అన్నమాట. దేవదాసయ్య గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఎలాంటి శుద్ధి నేర్చుకున్నారు, వారి దిశమల వారే చూసుకొనడానికి ఇష్టపడనంత శుద్ధి. కాబట్టి దేవుని పిల్లారా, ఈ షేము కూడా తన తండ్రి మగవాడే, ఆయన మగవాడే, ఏమైంది అని అనుకోలేదు. ఆ విషయానికి వచ్చేసరికి కంటి చూపులో కూడా ఆయన అపవిత్రత కలిగి ఉండడానికి ఏమాత్రము ఇష్టపడలేదు. కాబట్టి అలాగని ఆ తండ్రిని అలా విడిచిపెట్టడము అది అవమానము. కాబట్టి ఏం చేయవలసి వచ్చింది? ఇప్పుడు చూడకూడదు, తండ్రి అపరాధం కప్పాలి. ఏం చేయాలి? ఇక వెనక్కి నడాలి. కాబట్టి దేవుని పిల్లారా, తన పరిశుద్ధతను కాపాడుకోవాలి, వాళ్ళ నాన్నగారి అపరాధం కప్పాలి. అందుకొరకు ఏం చేయవలసి వచ్చింది? ఆయన వెనుకంజ వేయవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన పాపాలు కప్పాలి. అందుకొరకు ఆయన కూడా ఏం చేయవలసి వచ్చింది? దేవలోకములో ఉండే ఆయన భూలోకం వరకు తగ్గించుకొని రావలసి వచ్చింది. అన్ని లోకములకు అవతలానున్నా, అన్ని లోకములకు అవతలానున్నా, ఉన్నత లోకాన సన్నుతులుగొన్నా దేవా, ఉన్నత లోకాన సన్నుతులుగొన్నా దేవా. చాలు. కాబట్టి అన్ని లోకములకు అవతలున్నటువంటి దేవుడు, పాపము ఎక్కడైతే నిండుకొనుందో, చెడుగు ఎక్కడైతే నిండుకునుందో, బలత్కారం ఎక్కడైతే నిండుకునుందో, అపవిత్రత ఎక్కడైతే విస్తరించిపోయిందో, అసహ్యకరమైన పరిస్థితి ఎక్కడైతే నిండుకునుందో అక్కడికి దిగొచ్చారు ఆయన. ఈ రోజున అయ్యగారు మాట చెప్పారు. ఓ దొరగారట, చక్కగా దొరలంటే వాళ్ళు ఒళ్ళే గిల్లితే పాలు గారుతుందా అన్నట్టు ఉంటుంది. వాళ్ళు బట్టలు వేసుకున్నారంటే దొరల బట్టలు ఇంకా చాలా విలువైనవి కదా. ఆయన చక్కగా గుర్రం మీద అలాగే వెళ్తున్నాడట. వెళుతుంటే ఓ పాడడిపోయిన నుయ్యి ఒకటి కనబడుతుంది. అక్కడి నుంచి ఆ నూతులోంచి పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయట. ఏమనంటే రక్షించండి, రక్షించండి, రక్షించండి అని వినబడుతుంటే గబగబా దొరగారు గుర్రాన్ని ఆ పక్కగల నడిపించి ఎవరో కేకలేస్తున్నారు, ఆపదలో ఉన్నట్టున్నారని వెళితే ఆ పాడడిపోయినటువంటి నూతిలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఆ నీరంతా భయంకరమైన మురికిగా ఉంది. ఆ నీరు తాగేస్తున్నాడు, మరి మునిగిపోతున్నాడు, తేలుతున్నాడు. ఒళ్ళంతా నాచు పట్టేసింది, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. రక్షించండి బాబు అంటున్నాడు.
దొరగారు ఆయన వంటి వైపు చూసుకున్నా, ఆయన వస్త్రం వైపు చూసుకున్నా, ఆయన స్థితి చూసుకున్నా అసలు అలాంటి వాడిని ముట్టుకోవడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. అలాగని ఇక్కడికి నిలబడేరు, బాబు నేను దొరగారిని, నాకు అన్ని ఆధిక్యతలు ఉన్నాయి, కంగారు పడుకు నేను రక్షిస్తానని ఆ పైన కూర్చొని ఉంటే కుదురుతుందా? ఈ లోపల అయిపోతాడు. అంచేత దొరగారు ఏం చేశారు అని అంటే ఉన్నపాటున గుర్రం దిగట చొటుక్కుని దుమికేశాడట. ఆయన దూకేస్తే ఈయనకి ఆయనకి తేడా లేదు. ఇంకా ఈయన నల్లగానే ఉన్నాడు, ఆయన నల్లగానే ఉన్నాడు. ఈయన బట్టలు ఎలాగున్నాయో ఆయన బట్టలు అలాగే ఉన్నాయి. ఈయన ఎలాగున్నాయో ఆ మురికి నీళ్ళలో ఉన్నాడో ఈయన కూడా ఆ మురికి నీళ్ళలోనే ఉన్నాడు. గబగబా భుజాన్ని వేసుకున్నాడట. ఆ యాజానుబాహుడు గబగబా ఆ మెట్ల మీదుగా అలాగా ఆధారాలు కొన్ని ఆధారాలు ఉంటాయి అక్కడ, మొక్కలు కట్ట మొలిసేస్తాయేమో పాడైపోయిన నూతిలోని, వాటిని పట్టుకుని మరి జాగ్రత్తగా అలా పైకి భుజాన్ని వేసుకుని తీసుకొచ్చేసాడట. ఈయనకి తేడా ఏంటి చెప్పండి? ఆయన పొరపాటును పడిపోయాడు, ఆ నీరంతా తాగేశాడు, ఆ మురికంతా పామేసుకున్నాడు. ఆయన పొరపాటును పడిపోయి ఈయన ఎందుకు ఇలాగైపోయాడు చెప్పండి? ఆ పొరపాటును పడిపోయిన వాడిని రక్షించాలి అని అంటే, గట్టు మీద కూర్చొని రక్షించానంటే కుదరదు కనుక ఈయన కూడా దిగి చెప్పండి ఆయనలాగే మారిపోయి రక్షించగలిగాడు. కాబట్టి అతనైతే తనను తాను రక్షించుకోలేడు, ఈయనైతే అతనిని రక్షించగలడు, ఈయన గట్టెక్కగలడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని అదే. మనందరం ఆ పడిపోయిన వాళ్ళు లాంటి వాళ్ళు అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దొరగారు లాంటి వాడు. ఆయన ఈ పాపం అంటుకుంటుందేమో, ఈ చెడుగా అంటుకుంటుందేమో, ఈ అపవిత్రత అంటుకుంటుందేమో అని ఆలోచించలేదు. ఆయన దిగిపోయాడు. అందుకే చూడడానికి అందరికి మనలాంటి మనుషులా కనిపించాడు. ఆయన సామాన్యుల్లా కనిపిస్తున్నాడు ఆయన. కానీ నిజానికి మన విమోచకుడుగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుని పిల్లారా, మరి దేవదాసు పాతాళమునకు వెళ్ళిపోయిన వారిని గూర్చి సాతాను చాలా సంతోషిస్తాడట. ఎవరిని గూర్చి? ఎందుకని? అయిపోయింది చరిత్ర అని. కానీ దైవజనులైన దేవదాసయ్య గారిని ప్రభువు పాతాళములో ఉన్న హేడస్సుకు పంపించి బోధ చేయించి ఆ పాతాళములో ఉన్న వారిని బయటికి తెచ్చేటువంటి బాధ్యతను దైవజనునికిని మరి కొంతమంది భక్తులైన వారికి కూడా ఇచ్చారు. ఒకసారి ఒక సందర్భంలో అన్నారట, భోగిరి భూషణం ప్రస్తుతము పాతాళములో బోధ చేస్తున్నాడు అబ్బాయి అన్నారట. మన ఎంత ధన్యులు చెప్పండి. ఇందుకు ఎందుకు ధన్యులు అన్నాను నేను చెప్పండి? మన సంఘ స్థాపకులు ఆయనే కాబట్టి. కనుక ఎవరైనా పరలోకం తీసుకెళ్తానంటే ఆనందంగా ఎక్కుతారు, కానీ పాతాళానికి వెళ్ళడం అంటే ఏంటి? దిగడమే కదా. కానీ దిగింది ఎందుకు చెప్పండి? పాపములో ఉన్న వారిని, నాశనములో ఉన్న వారిని ఏం చేయడానికి? రక్షించడానికి. కాబట్టి ఓ చక్కని మాట ఏంటో తెలుసా? పాతాళానికి దిగిపోయారు వీళ్ళు అనట. నశించిపోతున్న ఆత్మలను చూసి ఆనందపడుతున్న సాతానుకు సిగ్గు కలిగేలా చేశారట అయ్యగారు. ఏమని? పాతాళానికి దిగి వెళ్ళి ఆ ఆత్మల్ని బయటికి తేవడం వల్ల ఇప్పుడు ఎవరు సిగ్గుపడ్డారు? పడదోసేసి పక్కపక్క నవ్వేవాడికి ఎప్పుడు సిగ్గు చెప్పండి? మరో వ్యక్తి వచ్చి ఈ వ్యక్తిని లేవదేసి నిలవబెట్టినప్పుడు పడగొట్టిన వాడికి ఎలాగుంటుంది? సిగ్గు అనిపిస్తుంది. కాబట్టి చూడండి, నోవహు పడిపోయిన స్థితిలో ఉంటే షేము చెప్పండి లేవనెత్తిన స్థితికి వచ్చాడు. కాబట్టి ఇలాంటి స్థితి తెచ్చిన సాతానుకు సిగ్గా కాదా? సిగ్గే. సరే, చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, మనందరికీ తెలుసు ఆహాజు గడియారం గురించి తెలుసా? ఆహాజు గడియారం అమ్మా, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం. ఆహాజు గడియారం చాలు. హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచుతానన్నారు. పెంచుతానన్నప్పుడు సూచన ఏంటి అని అంటే, ఆహాజు యొక్క ఎండ గడియారము 10 మెట్లు ఏమవుద్దట? ఎక్కుతుందంట. ఎక్కుతామంటే అక్కడ అర్థం ఏంటో తెలుసా అమ్మా? ఇప్పుడు సూర్యుని, అప్పుడు ఎండ గడియారం అంటే సూర్యుని మీద ఆధారపడి ఉంటుంది. మన గడియారాలు అయితే మన చేతితో తిప్పే చల్లబడితే అలాగా. కానీ ఎండ గడియారం అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది?
సూర్యుని మీద ఆధారపడి ఉంటుంది. అవి 10 మెట్లు ఎదరికి వెళ్ళిపోయింది, ఈ మెట్లుకి ఎదరికి వెళ్ళిపోయింది ఎండ, కొంచెం వెనకొస్తే బాగుండు అంటే వస్తుందా? రాదు. కానీ ఆ రోజుల్లో గడియారం దేని మీద ఆధారపడింది? సూర్యుని వెండ మీద ఆధారపడింది. అంచేత ఆహాజు రాజు ఏర్పాటు చేసిన గడియారము 10 మెట్లు పైకి ఎక్కడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇలాగొచ్చిన సూర్యుడు మరలా వెనక్కి వెళ్ళాలన్నమాట. సూర్యుడు వెనక్కి వెళ్ళాలి. సూర్యుడు వెనక్కి వెళ్తాడా? సాధ్యమా అమ్మా? తూర్పులో బయలుదేరిన సూర్యుడు పడమటికి వెళ్తాడు తప్ప పడమటి నుంచి మరలా వెనక్కి తూర్పుకు వస్తాడా? రాడు. కానీ ఈ రోజుల్లో శాస్త్రజ్ఞుల యొక్క లెక్కల ప్రకారము మరి ఖచ్చితమని తేలిందన్నమాట. సూర్యుడు వెనక్కి వెళ్ళాడు. ఎవరి మాట మీద? దేవుని మాట మీద. ఎవరి కోసము? తన భక్తునికి సూచన చూపించడానికి. కాబట్టి సూర్యుడిని వెనక్కి నడిపించిన దేవుడు తానే నీతి సూర్యుడై ఉండి మనందరి విమోచన కొరకు ఆయన కూడా వెనుకకు అడుగులు వేశాడు. ఇక 7వ విషయం ఏంటంటే, షేము ఎవరు? షేము ఎవరు? 4 మాటలు చెప్తున్నాను. 1, దేవుని కలిగినవాడు. షేము వలెనే దేవుని కలిగి సిద్ధులౌదురు. షేము వలెనే దేవుని కలిగి సిద్ధులౌదురు. వారు తాము తలంచు దేవునికి వందనము చేయుదురు. వారు తాము తలంచు దేవునికి వందనము చేయుదురు. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు. వారు భాసురామై నాటి స్థితిలో బ్రతుకాజుతురు. వారు భాసురామై నాటి స్థితిలో బ్రతుకాజుతురు. షేము వలె దేవుని కలిగి సిద్ధులవుదురు. మొదటిది దేవుని కలిగినవాడు. 2, దేవుని ఎరిగినవాడు. ఈయనెవరు? దేవుని ఎరిగినవాడు. 3, దేవుని ధ్యానించినవాడు. ఎవరైనా? దేవుని ధ్యానించినవాడు. 4, దేవుని స్తుతించినవాడు. దేవుని స్తుతించినవాడు. కనుక షేము దేవ వందనంబు చెప్పబడియను. షేము దేవుడు స్తుతింపబడును గాక. ఎవరు? షేము దేవుడు స్తుతింపబడును గాక. మన దేవుడు స్తుతింపబడే దేవుడు, కీర్తింపబడే దేవుడు, ధ్యానించబడే దేవుడు, కొనియాడబడే దేవుడు, ఘనపరచబడే దేవుడు. ఎందుకంటే నిన్ను బట్టి నన్ను బట్టి మన దేవునికి ఘనత రావాలి. కనుక ఈరోజు షేము ఎందుకు ఇష్టమయ్యాడనమాట? ఈ 7 లక్షణాలు కలిగి ఉన్న కారణము చేతనే షేమును దేవుడు ఇష్టపడి, షేము నీ వంశము నుండి నేను రావడానికి ఇష్టపడుతున్నాను అంటూ దేవుడట షేము నుండి రావడానికే ఆయన నిర్ణయించుకున్నారు, వాగ్దానం ఇచ్చారు, అది నెరవేర్చుకున్నారు. కాబట్టి దేవుని పిల్లారా, మన జీవితంలో కూడా షేము వంటి ఆ మంచి 7 లక్షణములను కలిగి మన ప్రభువును, మన ప్రియ రక్షకుడైన క్రీస్తు త్వరలోనే మేఘాసీనుడై రాబోతున్నారు. ఆ వరుసకు ఆయనను మొదటి రాకడకు షేము ఎలాగున ఇష్టమయ్యాడో 2వ రాకడలో మనము కూడా ఇష్టలమై ఆయన మేఘమెక్కగల భాగ్యము తండ్రి ప్రసాదించునుగాక. పరిశుద్ధుడైన ప్రభువా, ఇంతవరకు నీ మాటలు మేము వినడానికి సహాయం చేస్తున్నందుకు స్తుతిస్తున్నాం. ఈ వాక్యం అందరి హృదయాల్లో ముద్రించుమని, షేము వలె ప్రభువా మేము పేరు పొందేవారమై, ప్రఖ్యాతి నొందేవారు, నీ పేరుకు కూడా ఘనత తెచ్చేవారమై జీవించగల కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరటి వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. బైబిల్ మిషన్ విషెస్ యూ, బైబిల్ మిషన్ విషెస్ యూ. బేతేలు ప్రార్థన మహిమందిర్ విషెస్ యూ. మరణాతా.
మరి షేమును గూర్చిన మరి కొన్ని విషయాలు నేటి దినమందు మనం రాయవరంలో విన్నాం. ఈరోజు మరి ఒక లక్షణం విన్నాం, 6 లక్షణాలు మరి ఈరోజు వినడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి కొంచెం రాత్రి లేట్ అయింది కాబట్టి, ఈరోజు ఆదివారం కాబట్టి ఎవరికి విశ్రాంతి లేక కొంచెం నీరసంగా ఉన్నారు, కానీ అందరూ చాలా ఆసక్తిగా మరి విన్నారు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒకవేళ ఎవరైనా నిద్రపోతూ వింటే లైవ్ చూడండి, మరలా కొన్ని మరి దాన్ని ధ్యానించండి, మరలా మీరు రాసుకోవడానికి అనుకూలత అవుతుంది. మరి చక్కని విషయాలు, షేములో ఉన్న 7 లక్షణాలు. మరి 7వదిగా ఎవరు అని ప్రశ్నించి, మరి షేము దేవుణ్ణి కలిగినవాడు, ఎరిగినవాడు, ధ్యానించినవాడు, స్తుతించినవాడు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఎరిగిన వారిగా, అలాగనే కలిగిన వారిగా, ధ్యానించేవారిగా, అలాగనే మరి దేవుని స్తుతించేవారిగా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క రెండవ రాకడలో, మొదటి రాకడలో వారెలాగుని దేవుని గనపరిచారో మనము కూడా రెండవ రాకడలో దేవుని గనపరచగలమని, షేము వంటి లక్షణాలు కలిగి ఉండాలని చక్కని వాక్య వర్తమానం అందించిన అయ్యగారికి, స్థానిక సంఘ కాపరి రాజు పాస్టర్ గారి తరపున, పాస్టమ్మ గారి తరపున, అలాగే మన అందరి తరపున, స్థానిక సంఘము తరపున మరణాత. టీయొత్తులో కొంచెం హుషారు వచ్చినట్టుంది. సరే అండి, చక్కగా మరి అందరూ మరి వాక్యాన్ని చాలా శ్రద్ధగా విన్నారు. మరి ఈ వాక్యం మనలో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో మరి కానుక సమర్పణ చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, కూర్చోండి, మీ దగ్గరకు వస్తారు. కానుక సమర్పణ చేసుకుందాం. ఒక 2 స్థానిక సంఘ బిడ్డలు వస్తే బాగుంటుంది. యవనస్తులైన కుమార్తెలు స్థానిక సంఘము నుండి రాజు పాస్టర్ గారు. కానుక పట్టడానికి సుజాత గారు, పిల్లలు ఉన్నారా? రండమ్మా, మీ ఇద్దరు వచ్చింది. మరి స్థానిక సంఘ బిడ్డలు యవనస్తురాలిద్దరూ కానుక పడతారు. అందరూ కానుక సమర్పించుకోండి. అన్ని స్థలాలకి శిలువాకారంలో ఉన్న మరి అన్ని స్థలాలకి వెళ్ళాలని ప్రేమతో మరి దేవుని మరి మీ అందరికీ తెలియచేస్తున్నాం. మరి ఇప్పుడు కూర్చున్నారు కదా, నుంచోండి. తాగేశారా? అది మీ చేతిలో కప్పులు ఉన్నాయని కూర్చోండి అన్నాను. అందరు లేచి నిలబడండి. అందరూ కూడా మరి పాడేరా, పాడలేదా?